హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా అనేక మంది క్రైస్తవ ఉపదేశకులు విపరీతంగా తమ తోటి సేవకులను విమర్శిస్తూ వారి యొక్క బోధనా శైలిని, వారి యొక్క విధానాలను విమర్శిస్తూ వీరొక్కరే నిజమైనటువంటి సత్యాన్ని ప్రకటించేవారుగా, మిగతా వారందరూ కూడా అబద్ధికులు అన్నట్లుగా, వీరు చేసేది ఒకటే సత్యబోధ అన్నట్లు, మిగతా వారిదంతా అబద్ధ బోధ అన్నట్లు విపరీతంగా వారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తోటి సేవకులను విమర్శించడమే పనిగా పెట్టుకుని వారు పనిచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచింది ఎదుటివారిని విమర్శించడానికా, ఆయన ప్రేమను ప్రకటించడానికా? ఎంతోమంది ఆయన ప్రేమ తెలియక నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. వారికి సువార్త ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని నిజంగా కనుక పిలిస్తే, ఒకవేళ ఎవరి సిద్ధాంతాల్లోనైనా, ఎవరి బోధుల్లోనైనా, ఎవరి విధానాల్లోనైనా తప్పు అని వాక్య ప్రకారంగా మీకు అనిపిస్తే వ్యక్తిగతంగా లేకపోతే వారి సంఘాలకు వెళ్ళి వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాని వేదికగా తీసుకుని అచ్చంగా ఇదే పని అయిపోతుంది చాలామంది సేవకులకు. అలాగనే అన్య మతస్థులు విమర్శించటం, వేరే మతం వాళ్ళు విమర్శించటం, వారి గ్రంథాలను బైబిల్ని పోల్చి చూపించడం, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. క్రీస్తు ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని, క్రీస్తు కల్వరి ప్రేమలో ఆయన చూపినటువంటి ఆ ప్రాణత్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని ప్రకటిద్దాం. ప్రేమతో ప్రపంచాన్ని జయిద్దాం. విమర్శించడానికి ప్రభు మిమ్మల్ని పిలవలేదు. కొంతమంది షార్ట్స్లో కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ యొక్క వీడియోస్ను చూస్తుంటే ఒక్క సువార్త మాట కనపడదు, ఒక ప్రోత్సహించే మాట కూడా కనపడదు. సమస్తము విమర్శనాత్మకంగా ఎదుటివారిని తక్కువ చేయడం, ఎదుటివారిని ఎగతాళి చేయడం, అన్యజనులలో సేవకులను తేలిక చేసేటువంటి ప్రసంగాలు దయచేసి ఆపండి. క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం. ఆయన ఏమన్నాడు యేసు ప్రభు వారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తీర్పు తీర్చేవాడు దేవుడు. సమయం వచ్చినప్పుడు ఎవరిది సత్యమో ఎవరిది అసత్యమో తెలుస్తుంది. మీకెందుకు ప్రయాస, మీకెందుకు ఆయాసం? క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం, క్రీస్తు విలువను నిలబెడదాం, క్రైస్తవ విలువలను కాపాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ.